ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్విదశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతలు, 2 దినవృత్తాలు, ఎజ్రా, నెహెమీయా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబులి, ఆమోసు, బుద్ద, ఓనమీక, సమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శిలువ మ్రాణం మీద మీరు పలికినటువంటి నాయన అద్భుతమైనటువంటి 7 మాటలలో తండ్రి 3వ మాటను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాము. దేవానికి వందనాలు. ఇదిగో కొద్ది నిమిషములు మీరే మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందుకోమని, నీ బిడ్డలను ఆశీర్వదించమని, ఈ మాట ద్వారా ప్రభువా మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠమును మాకు నేర్పించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమేన్. మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మ్రాణం మీద పలికినటువంటి 7 అద్భుతమైనటువంటి పలుకులలో 3వది మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ఈ చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. యేసుక్రీస్తు ప్రభు వారి నోట ఏ మాట వచ్చినా అది ప్రాముఖ్యమైనదే. కానీ ఈ చివరి పలుకులు మనకు ఒక్కొక్క మాట ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి, ఒక్కొక్క మాట ఒక్కొక్క అనుభవాలను నడిపిస్తూ ఉన్నాయి. మరి ఈ 3వ మాటగా ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట, విధేయతతో కూడినటువంటి మాట. తన బాధ్యత మర్చిపోకుండా ఆయన నెరవేర్పు గావిస్తున్నటువంటి మాటగా ఈ మాట చెప్పబడుతూ ఉంది. బాధలో కూడా బాధ్యతను విడవని యేసు అనేటటువంటి టైటిల్ దీన్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బాధలో కూడా బాధ్యతను విడువని యేసు. ఒక విధేయత అనేటటువంటి లక్షణము ఈ మాటలో కనబడుతూ ఉంది. ఒక బాధ్యత అనేటటువంటి లక్షణము ఈ మాటలో కనబడుతూ ఉంది. ఏమిటి అంటే గనుక ఆ మాటే 3వ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెబుతున్నటువంటి మాట. అప్పగింతలతో కూడినటువంటి మాట. తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడుగా ఉన్నటువంటి యోహానుకు ప్రభువు అప్పగిస్తూ ఉన్నాడు. విడిచిపెట్టలేదు, తల్లిని అప్పగించి వెళుతూ ఉన్నాడు. అలాంటి ఈ 3వ మాటను బట్టి మనం ఏమి నేర్చుకోవాలో మరి వాక్యము ద్వారా మనము ముందుకు సాగుదాము. ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి శిలువ మ్రాణం మీద ఉన్నాడు. ఆయన ఉదయం 9 గంటలకు ఆయన్ని సిలువెక్కించేశారు. ఆయన శిలువ మ్రాణం మీద ఉండి మొట్టమొదటిగా పైకి చూస్తూ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని ఆయన ప్రార్థన చేశాడు, పైకి తండ్రి వైపు చూస్తూ. రెండవదిగా మనం గమనించాము, ప్రక్కన ఉన్నటువంటి దొంగ వైపు చూస్తూ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని ఆయన పలికాడు. మూడవదిగా క్రింద ఉన్నటువంటి తల్లిని అలాగే శిష్యుడును చూచి పలుకుతున్నటువంటి 3వ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగింతలతో కూడినటువంటి మాట చెబుతూ ఉన్నాడు. అంటే మొదటి మాట పైకి చూసి పలికిన మాటగా, రెండవ మాట పక్కకు చూసి పలికిన మాటగా, 3వ మాట క్రింద ఉన్నటువంటి తన తల్లిని శిష్యుడిని చూచి పలికిన మాటలుగా మరి ఈ 3 మాటలు మనము గమనించవలసిన వారమై ఉన్నాం.
ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు శిలువకు దగ్గరగా ఎంతమంది ఉన్నారు అంటే కనుక 5 మాత్రమే కనబడుతూ ఉన్నారు. అదేంటి మిగిలిన వారు ఏమైపోయారు? ఆ 5 మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు ఏమైపోయారు అంటే కనుక మిగిలిన వారు ఆయన దగ్గరకు రాలేదు. చాలామంది దూరంగానే ఉండిపోయారు. అనేక మంది ఆయన వెంబడించిన వారు ఉన్నారు. ఏమైపోయారు వారు? మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే కనుక మత్తయి సువార్త 8:1 ఆయన ఆ కొండ నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. అనేక మంది ఆయన వెంబడించారు. ఆ వెంబడించినటువంటి వారందరూ ఏమైపోయారు? 5,000 మంది. ఒక సందర్భంలో మనం గమనించాము, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారు. 12 గంపలు మిగిలాయి. ఆ 5,000 మంది, అలాగే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అలాగే పిల్లలు ఏమైపోయారు? అనేక రోగాలతో ఆయన వెంబడించినటువంటి వారు, రోగాలు తగ్గిన తర్వాత కూడా ఆయన వెంబడించిన వారు ఉన్నారు. వారేమైపోయారు? కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, నోరు లేని వారికి దేవుడు నోరిచ్చి మాట్లాడించాడు, పక్షవాయువుతో పడిపోయినటువంటి వారిని లేవనెత్తాడు, దెయ్యాలు పట్టినటువంటి వారికి విడుదల కార్యం జరిగించాడు. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? అలాగే మరణ పడకల మీద ఉన్నటువంటి వారిని లేవనెత్తాడు, చనిపోయినటువంటి వారిని లేవనెత్తాడు. మరి లాజర్ ఏమైపోయాడు? మరి ఏమైపోయింది? మార్త ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? గమనించాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా? జనసమూహాలు గుంపులు గుంపులుగా ఆయన వెంబడించేవారు. ఆయన వెంబడించినటువంటి వారు లేరు. శిష్యులు ఏమైపోయారు? ఆయన శిలువ మీద వేలాడుతూ ఉంటే దగ్గరగా నాన్నవారు ఎవరూ లేరు. దగ్గరగా ఆయన వెంబడించిన వారు కానీ ఆయన శిష్యులు కానీ ఎవరూ కనపడట్లేదు. కానీ 5 మాత్రమే ఆయనకు దగ్గరగా ఉన్నారంటండి. అంటే మిగిలిన వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే గవిలి అవతల ఉన్నారు. ఆయనకు దగ్గరగా ఎవరు రాలేదు. ఆయన మాత్రమే శిలువ మ్రాను మీద వేలాడుతూ ఉన్నాడు. ఇటు పక్కన ఒక దొంగ, అటు పక్కన ఒక దొంగ, 2 దొంగల మధ్యలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఇది కూడా లేఖనమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి ఆ కార్యం అది. సర్వమానవాళి కొరకు ఆయన ఒంటరిగా మార్చబడ్డాడు. ఆ సమయంలో 5 మాత్రమే అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వారు 5 మాత్రమే మనకు కనబడుతూ ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 23వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. దేవుని బిడ్డలారా, గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? చాలా మందిని వెంబడించారు, కానీ దగ్గరకు రాలేదండి ఎవరు కూడా. దగ్గర ఎవరు ఉన్నారు అంటే కనుక 4 స్త్రీలు, ఒకే ఒక పురుషుడు. అంటే శిష్యులలో ఒక్కడు ఆయన. ఉండడానికి 12 మంది శిష్యుల్లో ఒక అతను చనిపోయాడు. 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో ఒకే ఒక్కడు ముందు నిలబడ్డాడు. 4 ఆడవాళ్ళు. మొత్తం 5 మాత్రమే అక్కడ ఉన్నారు. దాంట్లో 4 ఆడవాళ్ళు కనబడుతూ ఉన్నారు. ఎవరు ఆ 4 ఆడవాళ్ళు అంటే కనుక ఇదే మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనములో మనకు కనబడుతూ ఉన్నటువంటి వారి పేర్లు మనం చూడవచ్చు. మరియ కనబడుతూ ఉంది. అలాగే మరియ యొక్క సహోదరి అంటే సలోమి, అలాగే క్లోపా భార్య అయినటువంటి మరియా. అంటే అందరూ కూడా మనం గమనించినట్లయితే కనుక మరి మగ్దలేనే మరియ కూడా అక్కడ ఉంది. అంటే 3 మరియలు ఉన్నారు. అలాగే మరి మరియ యొక్క సహోదరి సలోమి కూడా అక్కడ కనబడుతూ ఉంది. అలాగే మరి ఒక శిష్యుడు కనబడుతూ ఉన్నాడు, అతనే యోహాను. ఈ 5 మాత్రమే ఆయనకు దగ్గరగా ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా దూరంగా ఉన్నారు. అంటే ఆయన మాట్లాడేటటువంటి మాటలు వినడానికి వారు దగ్గరగా ఉన్నారు. మిగిలినటువంటి వారికి ఆ మాటలు వినపడవు. వారందరూ కూడా దూరంగా ఉన్నారు. చుట్టూ సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ నాన్నవారు ఎవరు లేరు అక్కడ. ఆయన ఒంటరిగా ఉన్నాడు. వీరు మాత్రమే ఉన్నారండి. ఒకే ఒక్క శిష్యుడు ఉన్నాడండి. అంతమంది పురుషుల్లో ఒకే ఒక నిలబడ్డాడు, అతనే యోహాను. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త ఆయనే రాస్తాడు, దేవుడు రాయించాడు. యోహాను 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక ఆయన ద్వారా దేవుడు రాయించాడు. ప్రకటన గ్రంథము రాసింది కూడా భవిష్యత్తు గ్రంథము. ఈ ప్రపంచానికి ఒక భవిష్యత్తును, జరగబోయేటటువంటి సత్యాలను ప్రకటనగా రాయించినటువంటి ఆ ప్రకటన గ్రంథము ఎవరి చేత రాయబడింది అంటే కనుక యోహాను చేత రాయబడింది. ఎంత గొప్ప ధన్యతో, ఎంత గొప్ప ఆధిక్యతో. శిష్యులందరిలో చివరిగా చనిపోయాడు. చాలా సింపుల్గా ఆయన చనిపోవడం జరిగింది. కాగుతున్నటువంటి నూనెలో వేశారు, ఆయన హింస పెట్టారు. పద్మాసులంకలో వేసేశారు. అయినప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు. పరలోకంలోని తీసుకువెళ్ళి అక్కడున్న వైభవాన్ని కనులారా చూపించి రాయించాడు చేతులారా. అలాంటి వైభవాన్ని అందుకున్నాడండి ఈ యోహాను. అంత మాత్రమే తల్లి యొక్క బాధ్యతను
తన తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పచెప్పాడు. యోహాను తల్లిని చేర్చుకున్నట్టుగా రాయబడింది. అనగా గురువుగారి యొక్క మాటను, అనగా దేవుని యొక్క మాటను వినేటటువంటి వాడుగా యోహాను కనబడుతూ ఉన్నాడు. ఎంత ఆధిక్యత ఇది, ఎంత గొప్ప విషయం ఇది. అనేక మంది ఉన్నారు, అనేక మంది విడిచిపెట్టేశారు, కానీ అక్కడ ఉన్నదల్లా 5 మాత్రమే కనబడుతున్నారు. మరి ఒక పర్యాయం చెప్తూ ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో ఈ విషయాలు కనబడుతున్నాయి. మరియా అనగా యేసుక్రీస్తు ప్రభువు తల్లి అయినటువంటి మరియా అక్కడే ఉంది. అలాగే మరి యొక్క సహోదరి, ఆమె పేరు సలోమి, అలాగే కులోప భార్య అయినటువంటి మరియా, అలాగే మగ్దలేని మరియా, ఇలా 5 వారికి ఎదురుగుండా ఎవరున్నారంటే ఒకే ఒక శిష్యుడు, ఆయనే యోహానుగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట పలుకుతున్నటువంటి ఈ విషయంలో మనకు ఈ 3వ మాటలో 3 ప్రధానమైనటువంటి పాత్రలు కనబడుతూ ఉన్నాయి. 3 ప్రధానమైనటువంటి పాత్రలు. ఒకటి ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు, రెండవది ఎవరు అంటే కనుక మరియా, మూడవది ఎవరు అంటే యోహాను. ఈ 3 మధ్యలో నడుస్తున్నటువంటి మాట, అప్పగింతతో కూడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉంటే మరి యొక్క బాధ్యత యోహాను గారు తీసుకోవాలి. అది ఈ యొక్క మరి 3 డైమెన్షన్లో ఉన్నటువంటి మాట ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉంటే యోహాను ఆ యొక్క ప్రభు ఆజ్ఞను చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మొదటి మాట ప్రజలందరినీ ఉద్దేశించి క్షమించినటువంటి మాటగా, రెండవ మాట ప్రక్కనటువంటి దొంగకు భరోసా ఇచ్చినటువంటి మాటగా, మూడవ మాట తల్లి బాధ్యతను యోహానుకు అప్పగిస్తున్నటువంటి మాటగా కనబడుతూ ఉంది. ఈ మాటలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పడుతున్నటువంటి వేదన మనం చూడాలి. ఆయన మరి ఆ రాత్రంతా కూడా, అనగా గురువారం రాత్రంతా కూడా, అనగా శుక్రవారం ముందు రోజు గురువారం రాత్రంతా కూడా ఆయన మరి చాలా శ్రమ అనుభవించినట్టుగా మనకు బాగా తెలుసు. ఒలీవల వనబడినటువంటి ఆ కొండ దగ్గర గెత్సెమనేటటువంటి తోటలోనికి ఆయన వెళ్ళాడు. గెత్సెమనేటటువంటి తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మహావేదనతో, రోదనతో ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె నేలను తాకినట్టుగా, ఆయన చాలా బలహీనమైనట్టుగా అక్కడ రాయబడింది. ఆ సమయంలో దేవదూత వెళ్ళి ఆయన బలపరిచినట్టుగా కూడా లూకాసు వార్తలో మనం చూస్తూ ఉన్నాము 23వ అధ్యాయములో. మరి అలా బలహీనమైనటువంటి ఆయన ప్రార్థన చేశారు. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటువంటి క్రమంలో ఇస్కరియోతు యూదా వచ్చాడు. బెటాలియన్ అంతా వచ్చేసింది, సైన్యం అంతా వచ్చేసింది. ఆయన్ని బంధించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ ఇస్కరియోతు అంటాడు కదా, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే క్రీస్తు అని చెప్పి దొంగ ముద్దు పెట్టాడు, కపట ముద్దు పెట్టేశాడు యేసుక్రీస్తు వారికి. పెట్టినప్పుడు ఆ సైన్యం అంతా వచ్చింది, ఆయన్ని పట్టుకున్నారు. అలా ఆయన పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళినట్టుగా కూడా చెప్పబడింది లేఖన భాగంలో. ఆ రాత్రికాల సమయంలో ఆయన తీసుకుని గెత్సెమనేటువంటి తోటలో నుంచి అన్న అనేటటువంటి ప్రధాన యాజకుని దగ్గర తీసుకుని వెళ్ళిపోయారు. అన్న దగ్గర నుంచి కైపా దగ్గర తీసుకువెళ్ళారు. కైపా దగ్గర నుంచి సన్హెద్రిను సభకు తీసుకువెళ్ళారు. సన్హెద్రిను సభ నుంచి ఫిలా దగ్గర తీసుకువెళ్ళారు. ఫిలా దగ్గర నుంచి హేరోదు దగ్గర తీసుకెళ్లారు. హేరోదు దగ్గర నుంచి మరలా ఫిలా దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు మరలా ఫిలా దగ్గర నుంచి ప్రేతోరం అనబడినటువంటి మందిరానికి తీసుకొచ్చారు. ప్రేతోరం అనబడిన మందిరం దగ్గర నుంచి కల్వరి కొండకు తీసుకుని వెళ్ళిపోయారండి. ఏమండి, ఆ రాత్రికాల సమయంలో, గురువారం రాత్రికాల సమయంలో అర్ధరాత్రి వేళ 6 కోట్లను తిప్పారు ఆయనను. 6 కోట్లు, 3 మతపరమైన కోట్లు, 3 రాజ్యపరమైనటువంటి కోట్లలో ఆయనను తిప్పినట్టుగా. ఎందుకంటే నేరము లేదు ఆయన మీద మోపడానికి, సాక్షులు లేరు. అయినప్పటికీ దొంగ సాక్షులను సృష్టించి ఆయన మీద నేరాన్ని ఏదోలో మోపాలి, ఆయన ఏదోలో చంపేయాలి అనేటటువంటి ఆలోచన, కుయుక్తి యూదులైనటువంటి వారు కలిగి ఉన్నారు. యేసుప్రభు యూదుడిగానే ఉన్నాడు, అయినప్పటికీ ఆయనంటే పడట్లేదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆయనను ఏదో విధంగా చంపేయాలి అని వాళ్ళందరూ ఏకమైపోయారండి. ఏకమైపోయారు, అందరూ కూడా ఏకమైపోయి నినాదం పలుకుతూ ఉన్నారు, చంపేయాలి చంపేయాలి అని చెప్పేసి. మొత్తానికి ఏదేమైనప్పటికీ 39 కొరడా దెబ్బలు ఆయన మీద నాట్యమాడాయి. తల మీద ముళ్ళ కిరీటము, శిలువ, మోయలేని భారము, శిలువ భారము. అప్పటికే నిరసించాడు ఆయన, అయినా కానీ ఆ శిలువను ఆయన మీద పెట్టారు. తర్వాత 3 మేకులు ఆయనకు దగ్గొట్టేశారు. తీసుకుని వెళ్ళి మరి 9 గంటల సమయంలో శిలువ మ్రాను మీద వేలాడేసేశారు. 39 కొరడా దెబ్బలు ఒంటి మీద నాట్యమాడుతూ ఉంటే ఆ బాధ భరించలేనటువంటి బాధది, వర్ణించలేనటువంటి బాధది, వననాయుతముగా ఉన్నటువంటి బాధ. అలాంటి సమయంలో ఆయన పడుతున్నటువంటి ఆ వేదన సమయంలో కూడా ఆ ఒంటి మీద కొరడా దెబ్బలు కొడుతూ ఉంటేనండి, ఆ కొరడ చాలా భయంకరంగా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది దాని తాడు. అంత మాత్రమే కాదు, చివరన శేషపు గుండు ఉంటుంది దానికి.
అలాగే చిన్న చిన్న ఎముకలు దానికి మరి కట్టబడి ఉంటాయి. దెబ్బ వేసిన వెంటనే లోపలికి దిగిపోయి చర్మమును మాంసమును కూడా పెకలించుకుని బయటికి తీసుకొచ్చేస్తూ ఉంది. ఒక బండకు ఆయన ఇలా చేతులు పెట్టి బిగించి ఆయనకి ఎదురుగుండా మరి ఈ యొక్క సైనికుడు నిలబడి వెనకాల ఉన్నటువంటి వీపు మీద కొడతా ఉంటే ఎంత భయంకరమైనటువంటి శిక్ష అది. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వేదన, అలాంటి శిక్ష నిజంగా ఎవరు కూడా భరించలేరండి. అలాంటి శిక్ష వేస్తూ ఉన్నారు. చాలామంది ఏం చెప్తారంటే ఈ కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు అయ్యోలోపు అంట చాలామంది అక్కడే సృహ కోల్పోతారంట. కొంతమంది పిచ్చవారైపోతారంటే మతి కోల్పోతారు. అంటే ఆ దెబ్బ పడతా ఉంటే దెబ్బకి ఈ శరీరం అంతా కూడా ఏమైపోతుందంటే కనుక వణుకు పుట్టేస్తుందంట శరీరం అంతా కూడా. అంటే ఎంత నరకయాతన అనుభవించాడు ఆయన. ఈ దెబ్బలని ఎందుకు, ఈ శిక్ష అంతా ఎందుకు? నీ కోసము, నా కోసమే, మనందరి కోసం. వాక్యం పెట్టినటువంటి వారలారా, నా పాపములను ఆయన మీద వేసుకున్నాడు, మన శాపములు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పాపి కాదు, పాపిగా ఎంచబడ్డాడు. మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొందకపోతే మనం పొందుకోవాలి శిక్ష అంతా కూడా. మనకు శిక్ష లేకుండా రక్షణ ఇచ్చి ఆయన శిక్షకు గురైపోయాడు. ఆయన పడుతున్న వేదన, ఆ వేదన మనం తలంచుకుంటూ ఉంటే నిజంగా కన్నీరు మున్నీరు అవుతుందండి. మన కోసం అంత త్యాగం చేశాడు ఆయన కోసం మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం? అంత బాధలో కూడా తల్లిని మర్చిపోలేనటువంటి ప్రేమ అండది. అయ్యో నా తల్లి అంటే అన్నదమ్ములు లేరా? అన్నదమ్ములు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ. ఆయన విడిచిపెట్టేశారు వారు కూడా. బాధ్యత తర్వాత యేసుప్రభు తర్వాత ఉన్నటువంటి తమ్ముళ్ళకి చెప్పొచ్చు, కానీ వారికి చెప్పలేదండి. ఎందుకంటే ఆ సమయంలో వారు అక్కడ లేరు. తల్లి బాధ్యత అప్పచెప్పాలి కాబట్టి నిజాయితీగా ఉన్నటువంటి శిష్యుడు అక్కడే కనబడుతున్నాడు. అక్కడ ఆయనకు అప్పగిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిస్థితి మనం గమనిస్తే కనుక మనం వర్ణించలేనటువంటి పరిస్థితుల్లో ఆయన నుండి కూడా తల్లి బాధ్యతను విడిచిపెట్టలేనటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యాన్ని వింటున్నావు కదా, తల్లి బాధ్యతను, తండ్రి బాధ్యతను మరి ఆయన అంత బాధలో కూడా గుర్తుపెట్టుకున్నాడే, అంత బాధలో కూడా ఆయన విడిచిపెట్టకుండా శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడే. మరి మనకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి నీ తల్లిని తండ్రిని ఏం చేస్తున్నావు? చూస్తున్నావా? తల్లిదండ్రులను చూడకుండా నిర్లక్ష్యం చేసేవారు అనేక మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కోట్లు ఉన్నా ఏం ఉపయోగం ఉంది? తీసుకెళ్ళి ఓల్డ్ హౌజెంలో పడేస్తూ ఉన్నారు, అనాథ సన్నాస దాంట్లో పడేస్తూ ఉన్నారు. ఆ వయసులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఓల్డ్ ఏజ్లో ఉండడానికి ఇష్టపడరండి. వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటారంటే మనతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. మనవరాలు చూసుకోవాలని ఎంతో ఆశపడతా ఉంటారు. అలాంటి వారిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇది వారి కోసం నెల నెల ఎంత అమౌంట్ పంపించేస్తామండి అని చెప్తున్నారు. ఎవరు ఏం చేస్తారా ఆ అమౌంట్ వల్ల? ఆ సమయంలో వారిని తినేస్తారా? వాళ్ళు ఏమీ తినరు కదా. వాళ్ళకి కావాల్సినది తెలుసా? ఆశ్రమాల్లో ఉండడం కాదండి, మనతో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారు. నా కొడుకుతో నేను ఉండాలి, నా కోడలతో నేను ఉండాలి, నా మనవలతో నేను ఉండాలి అని ఆశపడుతూ ఉన్నారు వారు. అలాంటి వారిని దూరంగా పెట్టేసి ముసలివారు మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని అనేవారు లేరా? అనేక మంది బస్ స్టాండ్లో వదిలేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తూ ఉన్నారు. భయంకరంగా వాళ్ళు మరి బాధపడుతూ ఉన్నారండి. పార్కులో వదిలేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చరిత్ర అంతా కూడా పార్కులో వదిలేస్తూ ఉన్నారు. ఇదిగో నేను వస్తానని చెప్పేసి వదిలిపోతే ఆ ముసలోళ్ళు ఎక్కడికి వెళ్తారండి? మరి ఒకప్పుడు బాల్యంగా ఉన్నప్పుడు, మనం చిన్నగా ఉన్నప్పుడు, వారు వయసులో ఉన్నప్పుడు నిజంగా వారు ఎంత కష్టపడి మనల్ని పెంచుంటారు, ఎంత కష్టపడి మనల్ని చదివించుంటారు. రెక్కలు ముక్కలైపోయినా కానీ ప్రతి తండ్రి కోరుకునేది ఏంటో తెలుసా? నేను ఎండలో పని చేసినా కానీ నా కుమారుడు ఎండలోనికి రావడానికి వీలు లేదు. నేను ఎంత కష్టపడినా కానీ నా కుమారుడు ఈ కష్టపడకూడదు. నా కుమారుడు ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి, ఏసీ కింద ఉండాలి, ఆఫీస్లో పని చేయాలి, ఆఫీసులో ఉద్యోగం చేయాలి, పనివాడుగా ఉండకూడదు, నా కుమారుడు ఉద్యోగస్తుడుగా ఉండాలని చెప్పి పరితపించిపోతాడు తండ్రి. నాకంటే బెటర్గా ఉండాలి, నేను ఏమైనా పర్లేదు అని మరి ఎంతో కష్టపడి ఆ స్థాయిలో పెడితే ఆ కష్టపడినటువంటి ఆ తండ్రిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్లో వేయడం అది ఎంతవరకు న్యాయం? అది యేసుక్రీస్తు ప్రభువు వారు అంత బాధలో కూడా ఆయన బాధ్యతను మర్చిపోలేదు. ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే ఇలాగుంటే మీరేం చేస్తున్నానని అడుగుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక.
ఈ వాక్యం అందరికీ కూడా వర్తిస్తుంది. క్రైస్తవులు మాత్రమే కాదు, అన్యులు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. తల్లి తండ్రి బాధ్యత మనము వహించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే తర్వాత తరములో మనము కూడా ముసలివారం అవుతాం, మన పిల్లలు కూడా మనల్ని తరిమేస్తారు. జాగ్రత్త. ఇది ఒక హెచ్చరికగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఏది చేస్తామో అదే మన నెత్తి మీదకి వస్తుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మరి అద్భుతమైనటువంటి మాట, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ చెబుతున్నటువంటి మాట మరి చాలా అద్భుతమైనటువంటి మాట. అనగా ఒక ఆజ్ఞ దేవుడిస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే కనుక నీ తల్లిని తండ్రి సన్మానించుము అని రాయబడింది. అంటే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అది. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలంటే సన్మానించాలి. మరి సన్మానించడం అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దేని గురించి. సన్మానించడం అంటే నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు నీ తల్లిని సన్మానించుము అంటే ఏంటి? సన్మానించడం అంటే ఫాదర్స్ డే వచ్చినప్పుడు, మదర్స్ డే వచ్చినప్పుడు చక్కగా మరి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి, మెడలో చక్కగా దండేసి సాల్వా కప్పి, నోట్లో ఏదో ఒక స్వీట్ పెట్టి, వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి చేయడమా సన్మానించడం అంటే? అంటే సంవత్సరం ఒక పర్యాయం అలా చేసేది సరిపోతుందా? కాదు కాదు కాదు. సన్మానించడం అంటే ఏమిటి అంటే కనుక వాళ్ళను ప్రేమించడము, వాళ్ళ మాటను గౌరవించడము, వాళ్ళను మన దగ్గర ఉంచుకోవడము, వారితో ఆప్యాయతగా మాట్లాడడము, వారితో ప్రేమగా ఉండడము, ఇది సన్మానించడం అంటే. సన్మానించడం అంటే ఒకరోజు గవర్నమెంట్ వారు ఒకరోజు ప్రకటించారు, ఒకరోజు చేసుకోమని చెప్పారు, కరెక్టే. కానీ ఆ ఒక్కరోజులో నువ్వు దండేసేసి, దండం పెట్టేసి, సాల్వా కప్పేసి, బట్టలు పెట్టేసి ఆ రోజు ఆర్భాటం చేసినంత మాత్రాన మరి మిగిలిన 364 రోజులు ఏమైపోతుంది? అది కాదు చేయవలసింది. 365 రోజులు కూడా వారిని ఆప్యాయంగా మన దగ్గర ఉంచుకోవడం, అది సన్మానించడం అంటే. అంత మాత్రమే కాదండి, వారి మాట వినడమే సన్మానించడం. దీని గురించి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనాలు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. విధేయత చూపించాలి, వారి మాట వినేవారంగా ఉండాలి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మరి సన్మానిస్తున్నావా? వారి మాట వింటున్నావా? వినాలి. ప్రతి విషయంలో వినాలా? అన్ని విషయాల్లో వినాలంటే అన్ని విషయాల్లో వినాలి. అన్ని విషయాల్లో వారి మాట వినాలి. సామెతల గ్రంథము అన్ని విషయాల్లో వారి మాట వినాలని లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మనకు కావాలంటే కనుక సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే కనుక నా కుమారుడు నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అని రాయబడింది. అంటే తల్లిదండ్రుల మాట మనం వినాలి, వారిని అంగీకరించాలి, వారి ఉపదేశం వినాలి. అన్ని విషయాల్లో వినాలంటే కనుక అన్ని విషయాల్లో వినాలని చెప్పేసి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చాలా స్పష్టముగా దేవుడు రాయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి అన్ని విషయాల్లో కూడా మనం వారి మాట వినవలసిన వారమయ్యను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుతూ ఉన్నాను. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అన్ని విషయాలు వినాలి. మరి చాలామంది వినకపోతే ఏమవుతుంది అనేటటువంటి వారు కూడా ఉంటారు. మరి అలాంటి వారు కూడా మరి ఉంటారు ఖచ్చితంగా. వినకపోతే ఏం జరుగుతుంది అంటే కనుక దాని గురించి కూడా మరి మీకు వచ్చిన ప్రతి ప్రశ్న కూడా పరిశుద్ధ గ్రంథంలో జవాబుగా దేవుడు రాయించేశాడు. సామెతల గ్రంథము ఒకవేళ ఎవరన్నా వినకపోతే ఏం జరుగుతుంది అనేటటువంటి భావం కలిగినటువంటి వారికి ఈ వచనాన్ని చెప్తున్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. కాబట్టి జాగ్రత్త, వారి మాట మనం వినాలి. అంత మాత్రమే కాదండి, వారిని దూషించకూడదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం రాయబడిన మాట, వారిని దూషించకూడదు, వారిని శపించకూడదు. నిర్గమాకాండము 21వ అధ్యాయం 17వ వచనం ప్రకారము వారిని శపించకూడదు. అంత మాత్రమే కాదు 21:15లో వారిని కొట్టకూడదు, వారికి భయపడి జీవించాలి. సంతోషము కలిగించేలా వారిని సంతోషపరిచే విధంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ మ్రాను మీద నీకు తెలియజేసిన మాట ఏంటో తెలుసా? నేను బాధలో కూడా నా తల్లి బాధ్యత నేను మర్చిపోలేదు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు అడుగుతున్నాడు దేవుడు నిన్ను, నీ తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యత ఎలా ఉంది? మరి ముసలివారైపోయారని వదిలేస్తే అది ఎంతవరకు సరైనటువంటి మాట? కొంతమంది అంటారు కదా, వాసన చేస్తుంది అంటారు. వాసన ఏం వాసన? నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకున్నారు వారు, అప్పుడు నిన్ను వాసన అని ఉంటే అప్పుడే దాన్ని నిన్ను తీసేద్దాను కదా. కానీ ఆ సమయంలో నిన్ను ఎత్తుకొని పెంచారు, నీకోసం ఎంతో కష్టపడ్డారు. తల్లి ఎంతో కష్టపడింది, తండ్రి ఎంతో కష్టపడి పెంచారు.
అలాంటి సమయంలో వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాసన వాసన అనడము సరైనటువంటి పద్ధతి కాదు. తల్లిని తండ్రి సన్మానించాలి, ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా అత్తమామలను కూడా అలాగే ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు తక్కువేం కాదు. అమ్మ, అత్తమ్మ మనకు ఇంకా ఎక్కువ. కాబట్టి మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు గమనించాలి ఈ మాట. వారిని కూడా మనం ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, అత్తమామలు ప్రేమించాలి, ఐక్యత కలిగి జీవించాలి. క్రైస్తవ కుటుంబము ఒక రూతు నయోమి వలె అత్త కోడల ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నిర్లక్ష్య ధోరణి పనిచేయదు. తల్లిదండ్రులను సన్మానించాలి, వారి మాటకు విధేయత కలిగి వారితో కలిసి ఐక్యత కలిగి జీవించాలి. అంతే తప్ప వారిని ఎడబాసి వారిని విడిచిపెట్టి వారిని త్రోసివేసేటటువంటి వారముగా మనం ఉండకూడదు. అది వాక్యానికి మరి విధేయత లేనటువంటి వారు చేసే పని. వాక్యానికి విధేయత మనం చూపించాలంటే దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. తల్లిదండ్రులను ప్రేమించాలి, వారిని సన్మానించాలి, వారికి లోబడి జీవించాలి. అలాంటి వారే వారి జీవితాల్లో హెచ్చింపు స్థాయిలోకి వెళతారు. అంత మాత్రమే కాదు, రేపటి దినాన్న ముసలి వాళ్ళు అయిన తర్వాత వారిని వాళ్ళ పిల్లలు కూడా చక్కగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో ఈ మాటలో దాగి ఉన్నటువంటి ప్రభు నాయన, ఇదిగో నాయన సత్యాన్ని బిడ్డలు గ్రహించుకునే ధన్యత దయచేయమని, తండ్రిని సన్మానించుమని ప్రభు నీ లేఖనంలో రాయించిన మాట నీ బిడ్డల జీవితంలో ప్రభు నాయన ఇదిగో ఫలింపులోని తీసుకుని వచ్చి ప్రభు నాయన ఎవరైతే ప్రభు వ్యతిరేక దోరలో ఉన్నారో వారందరినీ కూడా మార్చివేసి ప్రభు సహాయం దయచేసి తండ్రిని సన్మానిస్తూ ప్రభు నాయన వారిని గౌరవిస్తూ ముందుకు సాగడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.